హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. వేసవి కాలంలో ఎక్కువగా లభించేటటువంటి ఈ మామిడికాయలతో ఆవకాయ పచ్చడే కాకుండా ఈ మామిడికాయలతో చేసిన రెసిపీస్ సంవత్సరం పొడవునా రకరకాల పద్ధతుల్లో నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పచ్చి మామిడికాయలను యూజ్ చేసుకొని నేను ఈ మామిడికాయ ఒరుగులు చేస్తున్నాను. మామిడికాయ ఒరుగులను చేయడానికి నేను ఇక్కడ 5 మామిడికాయలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయలను నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మామిడికాయలను చెట్ల నుంచి తెంపినప్పుడు మామిడికాయల నుండి జీడి కారుతుంది కాబట్టి మామిడికాయలను నీళ్ళలో నానబెట్టి ఇలా రుద్దుకుంటూ కడగడం వలన వీటిపై ఉన్న జీడి మరకలు పోయి మామిడికాయలు నీట్గా అవుతాయి. ఈ విధంగా మామిడికాయలన్నీ శుభ్రంగా నీటిలో కడుక్కున్న తర్వాత వీటిని నీళ్ళలోంచి బయటకు తీసి ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరిపోయిన మామిడికాయలను వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిపై ఉన్న చెక్కును ఒక పీలర్ సహాయంతో పీల్ చేసుకోవాలి. మామిడికాయలు మనకు ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి. పల్లెటూరులో ఉండే వాళ్ళకైనా లేదంటే సిటీస్లో ఉండే వాళ్ళకైనా ఇప్పుడు చాలా ఈజీగా అందరికీ మామిడికాయలు అవైలబుల్లో ఉంటున్నాయి. ఇంట్లోకి ఎక్కువగా ఇలా మామిడికాయలు తెస్తూ ఉన్నట్లయితే వాటిని వేస్ట్ చేయకుండా ఇలా ఒరుగుల రూపంలో ఎండబెట్టుకుంటే సంవత్సరం పొడవునా నిలువ ఉంటాయి. ఈ మామిడికాయలు మనకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదండి. అలాంటప్పుడు ఇలా ఒరుగుల రూపంలో లేదా రకరకాల పద్ధతుల్లో మామిడికాయలను నిల్వ చేసుకోవచ్చు. ఈ మామిడికాయ ఒరుగులను ఎండబెట్టి బయట ఉంచినట్లయితే 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ వరకు ఉంటాయి. ఈ మామిడికాయ ఒరుగులను పప్పులోనైనా లేదంటే మనం వండే వెజిటేబుల్స్ కర్రీలోనైనా నాన్ వెజ్లోకైనా ఎప్పుడైనా నోటికి కాస్త పుల్లగా తినాలని అనిపించినప్పుడు ఈ ఒరుగులను ఒక 4 కర్రీలో వేసి వండుకున్నామంటే కర్రీ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పీలర్ సహాయంతో మామిడికాయలపై ఉన్న చెక్కును మొత్తం పీల్చేసుకున్న తర్వాత వీటిని పొడుగుగానైనా సన్నగానైనా కట్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ మామిడికాయ ఒరుగులను చింతపండు తినని వాళ్ళు కూడా ఈ మామిడికాయ ఒరుగులతో రెసిపీస్ చేసి తిన్నారంటే వాళ్ళకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఈ మామిడికాయ ఒరుగులను రీసెంట్గా నేను తోటకూర టమాటా ములక్కాడ కర్రీలో వేసి వండాను. చాలా బాగా కుదిరింది కర్రీ అయితే. అలాగే వంకాయ ఆలు కర్రీలో కూడా ఈ ఒరుగులు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇంకో పద్ధతిలో కూడా యూజ్ చేస్తారు. అది ఎలా అంటే ఈ మామిడికాయలను చిన్న పీసెస్ లాగా కట్ చేసి మంచి కరకరలాడేలాగా ఎండబెట్టాక వీటిని పొడి చేసి డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కర్రీలలో యూజ్ చేసుకోవచ్చు. పప్పుచారు లాంటి పులుసు కర్రీస్ చేసినప్పుడు చింతపండుకి రీప్లేస్గా 1 స్పూన్ ఈ ఎండపెట్టి పొడి చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ పొడిని వాడుతూ ఉంటారు.
చూస్తున్నారు కదండి, ఈ విధంగా మామిడికాయలన్నీ ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇప్పుడు ఒక పెద్ద బేసన్లో వేసి పెట్టుకోవాలి. నాకైతే 5 మామిడికాయలకు ఇన్ని మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపును వేసి ఈ మామిడికాయ ముక్కలకు సాల్ట్, పసుపు బాగా పట్టే విధంగా చేతితో ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు ఇలా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలని ఏదైనా ఒక క్లాత్లోనైనా, లేదంటే మనం ఎప్పుడు వడియాలు పెట్టుకునేటటువంటి ఇలాంటి కవర్లోనైనా ఇలా పల్చగా వేసుకొని ఒక 1 వీక్ వరకు ఎండబెట్టుకున్నామంటే ఈ మామిడికాయ ఒరుగులు గలగలలాడుతూ ఎండిపోతాయి. ఖచ్చితంగా ఈ మామిడికాయ ఒరుగులను 1 వీక్ వరకు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. లేదంటే ఈ మామిడికాయ ఒరుగులలో ఎక్కడ పచ్చిదనం ఉన్నా వెంటనే బూజు వచ్చేసి అన్ని మామిడికాయ ఒరుగులు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా మామిడికాయ ముక్కలను కవర్లో వేసి ఎండబెట్టుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా పలుచగా వేసి ఎండబెట్టుకోవాలి. అలా అయితే త్వరగా ఎండిపోతాయి. ఈ మామిడికాయ ఒరుగులు పూర్తిగా ఎండిపోయిన తర్వాత చూసారు కదండి, ఇలా తయారయ్యాయి. ఇలా ఎండిన వాటిని ఇప్పుడు ఏదైనా ఒక గాజు సీసాలోకైనా లేదంటే ప్లాస్టిక్ బాక్స్లోకైనా వేసి స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి మామిడికాయల ఒరుగుల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.